ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక లారీని పట్టుకున్నారు. హరమండలం గొట్టా బ్యారేజ్ వద్ద తప్పుడు బిల్లులతో ఆంధ్ర నుంచి ఒడిశాకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నటువంటి లారీని అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత లారీని పిఎస్కు తరలించారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే గోవిందరావు హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక లారీ ఆగుంది, ఇసుక లారీ. నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. అది నేను తప్పుగా అనడం లేదు, తెలుగు తమ్ముళ్ళని అనడం నాకు కూడా బాధాకరంగా అనిపించింది. ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నారు, ఈ లారీలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఈ లారీలు ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కొంతమంది వరుస దొంగ రిసిప్ట్లు పెడుతున్నారు, కొంతమంది ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతుంది. జరుగుతుంది ఇది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఈ ఇసుక మాఫియా ఎప్పటి నుంచో వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి జరుగుతున్న ఇసుక మాఫియా ఇది. ఇప్పుడు నేనే చూశాను. ఇప్పుడు ఇవాళ లారీ ఇతను డ్రైవర్, ఇతనైనా ఇతనికి ఎక్కడి నుంచి ఇసుక వస్తుందంటే ఇతని పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇతను చెప్తుంటే పిన్ని కొట్టివాడని నాకు చెప్తున్నాడు. తీరా దీని గురుగాడు క్యాన్సిల్ చేస్తే స్కానర్ ఓపెన్ అవ్వడం లేదు. అంటే ఇవి దొంగ రిసిప్ట్ కింద కౌంట్ అవుతుంది. అంటే వీళ్ళు ఒడిశా రిసిప్ట్ పట్టుకొని వచ్చేసి ఆంధ్రాలో ఇసుకకి వెళ్ళిపోతున్నారు. ఇది క్షమించరాని నేరం. ఇప్పుడు నేను ఇది స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒకవేళ ఇదే ఒరిజినాలిటీ అయితే వీళ్ళ తల పేపర్లన్నీ పట్టుకుని వచ్చి ఇవి ఒరిజినల్ నిరూపిస్తే తప్పనిసరిగా స్టేషన్లో కూడా విడిచిపెట్టమని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు రావడము, ఒరిస్సా ఇసుక అని చెప్పడము, ఇక్కడ రావడం, ఇక్కడ ఆంధ్రాలో ఎత్తుకెళ్ళిపోవడం జరుగుతుంది. నాకు వచ్చిన ఆర్టికల్తో నేను వెంటనే స్పందించి ఈరోజు నిర్మాణంలో చెక్ చేయడం వల్ల ఇగో ఈ వెహికల్ ఇప్పుడు దొరికింది. ఈ వెహికల్లో దీనిలో ఉన్న ఈ ప్యూరిఫైడ్ స్కానర్ ఉంది. ఇది స్కాన్ చేస్తుంటే ఏదేదో చూపిస్తుంది, కానీ అసలు దాని పేరు డమ్మీ నాట్ మ్యాచ్ అని వస్తుంది. అంటే నాట్ మ్యాచ్ అని వస్తుందంటే ఇది యాక్చువల్గా దొంగ రిసిప్ట్ కింద కౌంట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒకవేళ ఎవరైతే ఈ ర్యాంపు సంబంధించిన యజమాని ఎవరు ఉన్నారో వాళ్ళ తాలూకు అన్ని పేపర్లు చూపించి ఇది ఒరిజినల్లో కాదో తెలుసుకున్న తర్వాత దీన్ని విడిచిపెట్టండి పోలీసు వారికి ఆదేశిస్తూ ఈ వెహికల్ తీసుకెళ్తాం. ఇవే కాదు, పెనుగోటు వాడి నుంచి ఏ వెహికల్స్ వచ్చినా సరే అన్నీ ఆపండి. ఆ పేరు మీద పెనుగోటు వాడు వచ్చిన వాడిని నువ్వు అన్ని డమ్మీ రిసిప్ట్లు వస్తే నేను ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. ఎందుకంటే అక్కడ రిసిప్ట్లు ఇక్కడేమో ఇసుక ఎత్తుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఒకసారి ఆలోచించి ఇక్కడ ప్రజలు కూడా స్పందించి దీన్ని సరైన నిర్ణయం, ప్రజలు కూడా అది ముందుకు వచ్చి ఇలాంటివి జరగకుండా ఆపాలని చెప్తూ మీడియా మిత్రులు కూడా వాస్తవాల పరిజ్ఞానం తీసుకొని పేపర్లో రాయండి దయచేసి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి. నేను నేటి ప్రమాణ స్వీకారం చేసి ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు అయినా, నెల రోజుల పైన అయినా సరే నేను ఇసుక ఆపేదే నేను. టీడీపీ జాతీయ కార్యాలయం